హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనం రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్లు అయితే మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 7 గంటల నుంచి కూడా ప్రజలందరూ చాలా చురుగ్గా ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. వారి ఓటును కూడా వినియోగించుకోవడానికి ప్రజలందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు విచ్చేసి కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. సో మనం పొలిటికోస్ మీడియా ప్రస్తుతానికి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, దాంట్లో సంబంధించిన తుర్కపాండి మండలం కావచ్చు, ఇటు జగదేవ్పూర్ మండలం మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం ప్రస్తుతం జగదేవ్పూర్ మండలం ఉన్నటువంటి జగదేవ్పూర్ గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడైతే ఓటర్లందరూ కూడా ఉదయం నుంచే కూడా వారు ఓటు హక్కు వినియోగించడానికి చాలా పెద్ద ఎత్తున కూడా నడుస్తూ ఉన్నారు ఇటు పోలింగ్ కేంద్రాల వైపు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు 189 మండలాలకు సంబంధించి 3836 గ్రామ పంచాయతీలు, 27,900 మంది 960 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే గతంలో ఇప్పటికే ఏకగ్రీవం అయినటువంటి 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవము, అదేవిధంగా 9,331 వార్డులు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే మొదటి విడత ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే 56,19,430 మంది ఓటర్లు అయితే పాల్గొంటా ఉన్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీంట్లో భాగంగా దీంట్లో ఎవరైతే ఈ 56 లక్షల్లో ఉన్నటువంటి ఇటు మహిళలు కావచ్చు, అటు పురుషులు కావచ్చు, ఈ వీరిలో 27,41,070 మంది పురుషులు ఉన్నారు, 28,78,159 మంది మహిళలు కూడా ఉన్నారు. ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి 200 పైచిలకు మంది అటు ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జగదేవ్పూర్లో ఎవరైతే వికలాంగులు ఉన్నారో, అదేవిధంగా వయోవృద్ధులు ఉన్నారో వారికి సపరేట్గా వెహికల్స్ అరేంజ్ చేయడం కావచ్చు, వారిని ఎలక్షన్ బూత్లో తీసుకువెళ్ళడానికి కావచ్చు, వారందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే 37,562 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతా ఉంది. వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున చురుగ్గా పాల్గొంటా ఉన్నారు. సో మనం ఈ రోజున ఇక్కడైతే జగదేవ్పూర్ మండలం ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అటు చూసుకున్నట్లయితే మనం గంధమల్ల కావచ్చు, ఇటు జగదేవ్పూర్ కావచ్చు, లింగారెడ్డిపల్లి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఈ ఊర్లను చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరిగింది. సో వీరిలో ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థి గెలుస్తారు, సో ఏ అభ్యర్థి కూడా ప్రజలు నమ్మి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుని వారిని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు అయితే మద్యం షాపులు కూడా బంద్ అయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు అటు డబ్బు పంచడం కావచ్చు, వేరే కార్యకలాపాలు ఎలాంటి చేయకుండా కూడా ఇక్కడ పోలీసులు వారి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో లోపల మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మనం చూడాలి ఇక్కడ ఈ గ్రామాల్లో ఏ అభ్యర్థిని వారు ఎన్నుకుంటారో కూడా, వారు ఏ అభ్యర్థి ఇచ్చినటువంటి హామీలు నమ్ముతా ఉన్నారు, సో ఏ పార్టీని నమ్ముతా ఉన్నారు, ఏ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థిని నమ్ముతా ఉన్నారు, సో ఎవరిని గెలిపించే అవకాశం ఉందో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కావచ్చు, అటు సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత మేరకు పోలింగ్ అయ్యేది కూడా మనకు మధ్యాహ్నం 1 గంట వరకు తెలిసే అవకాశం ఉంది. సో పోలింగ్ అయిన తర్వాత కూడా ఎవరికి ఎన్ని ఓట్లు పోలాయని కూడా సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సో చూడాలి సాయంత్రం వరకు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో. ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ జగదేవ్పూర్, సిద్దిపేట్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.